హాయ్ మ్యామ్. హలో. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఉంది. సో మ్యామ్, ఫెమీ రైట్స్ అంటే ఏమిటి? అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? యాహ్! ఫెమీ రైట్స్ అంటే ఏమిటి అని చెప్పాలంటే దానికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఐ వాజ్ ఇన్‌స్పైర్డ్ బై షీ క్యాప్స్. యాహ్! సో, షీ క్యాప్స్ అనేది ఒకటి నేను హైదరాబాద్‌లో చూడటం జరిగింది 2018లో. సో, అప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఉమెన్ ఫర్ ఉమెన్ అంటే ఆహ్, ఒక సెక్యూర్డ్ రైట్స్ ఉమెన్ ఫర్ ఉమెన్ అనంగానే మనకు ఒక రకమైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ కంఫర్టబుల్ అనిపిస్తుంటుంది. సో, అది నాకు చాలా మనసుకి చాలా నచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఎట్లాగైనా మనం విశాఖపట్నంలో కూడా తీసుకురావద్దామని నేను ఇది 2019లో డ్రాఫ్ట్ చేయడం జరిగింది. 2020 నుంచి దీనికి ప్రయత్నాలు, సన్నాహాలు మొదలైనాయి. బట్ కోవిడ్ వల్ల 2020, 2021లో ఏం చేయలేకపోయాము. 22లో క్యాబ్ ట్రైనింగ్ అన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది. సో, దాంట్లో కొంతమంది మహిళలు ముందుకొచ్చారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎవరు అంత ఛాలెంజ్‌ని తీసుకోలేకపోయారు. సో, ఆ సంకల్పం అక్కడే నాంది పలికింది. సో, ఇంత కష్టంగా ఉన్న దాన్ని మనం అంటే ఎక్కడ వాళ్ళు కష్టపడుతున్నారో వాళ్ళకి అది ఈజీ చేస్తూ, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కలిగించడానికి సంకల్పం చేసుకొని, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫెమీ రైట్స్ అని ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఫెమీ రైట్స్ అనే యాప్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఉమెన్ కమ్యూనిటీ. ఇక్కడ మహిళలు డ్రైవర్లుగా మహిళలే ఉంటారు. సో, ఇదివరకు క్యాబ్స్ కోసమే ఆలోచించిన నేను, వై నాట్ మనం ఆటోలు, టూ వీలర్లు అండ్ కార్లతో సహితం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. సో, ఫెమీ రైట్స్ అంటే ఇట్స్ ఎ యాప్ డిజైన్డ్ ఫర్ ఉమెన్ అండ్ డ్రివన్ బై ఉమెన్. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ జనరేషన్‌లో జెండర్ బయాస్ లేకుండా ముందుకెళ్తున్న తరుణంలో మీరెందుకు మళ్ళా ఉమెన్ టు ఉమెన్, లైక్ మళ్ళా జెండర్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? లైక్ ఏంటి రీజన్ ఏంటి అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఐ షుడ్ ఆన్సర్ ఇట్ ఆల్సో. ఎందుకంటే ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నప్పటికీ కూడా, ఎంత ఆధునికత్వంలో మనం మహిళలు ముందుకెళ్తున్నప్పటికీ కూడా, వీ డోంట్ ప్రెడిక్ట్ ప్రాబ్లమ్స్ బయట ఎట్లా ఉంటాయి అనేది. ప్రాబ్లమ్స్ లేవని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. సో, బస్సులో ప్రాబ్లమ్స్ లేవా? ట్రైన్లో ప్రాబ్లం లేదా? ఎక్కడ ప్రాబ్లం లేదు? ఆటోలో ప్రాబ్లం లేదా? ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు సే ద కంపెనీ నేమ్, బట్ టూ వీలర్గా వచ్చి సర్వీసెస్ అందిస్తున్నప్పుడు, ఒక మెయిల్ వస్తుంటే ఒక ఫీమేల్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ప్రాబ్లం లేదా? ఒక తండ్రిని అడగండి, ఒక హస్బెండ్ని అడగండి, ఒక మదర్ని అడగండి, ఒక సిస్టర్ని అడగండి. చూస్తూ చూస్తూ ఈ ఈ పాశ్చాత్యమిక పోకడలు అంటే ఈ వెస్టర్నైజ్ కల్చర్ మనలో ఇన్ డెప్త్కి రూట్స్ వరకు వెళ్ళిపోతుంది. మరి దీన్ని మనం ఆపగలమా? లేదా? ఆపే ప్రయత్నం చేద్దాం కదా. అంటే ఒక దోవ మనం చూపిస్తే, ఒక ఆప్షన్ చూపిస్తే, ఇప్పుడు అక్కడ ఫీమేల్ డ్రైవర్స్ లేరు కాబట్టి మేల్ డ్రైవర్తో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే ఫీమేల్ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తే నో బడీ విల్ స్విచ్ దాట్. సో, ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒక తల్లిగా నేను ఆలోచించేదే, ప్రజలు అందరూ తల్లులుగా ఆలోచిస్తారు, తండ్రులు ఆలోచిస్తారు, బ్రదర్స్ ఆలోచిస్తారు, హస్బెండ్స్ కూడా ఆలోచిస్తారు. ఉమెన్ సెక్యూరిటీ మనం ఎంత ప్రొవైడ్ చేసుకోగలిగితే ఆ సొసైటీ అంత బాగుంటుంది. ఐ డోంట్ సే విశాఖపట్నంలో మనకి ఇలాంటి వాతావరణం లేదు. బట్ ఇది నేను ఇక్కడ ఫౌండర్గా ఉన్నాను కాబట్టి విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నాం. కానీ ఈ యాప్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ వెళ్తుంది, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది, అండ్ మేబీ ఆల్ ఓవర్ గ్లోబ్ కూడా వెళ్ళొచ్చు. సో, అంత లాంగ్ విజన్లో మనం, అంత సూపర్ విజన్లో మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదంత ఈజీ అయిన జాబ్ కూడా కాదు. జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు సే, ఏ మహిళైనా బయటకు వస్తున్నప్పుడు తను ఇల్లు వాకిలి అంతా సర్దుకొని, మ్యారీడ్ ఉమెన్ అయితే ఇల్లు వాకిలి సర్దుకొని పిల్లలకి బాక్సులు ఇచ్చి ఇంటి పని అంతా చేసుకొని బయటకు వచ్చి పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేయాలి. సో, అక్కడ హై ఛాలెంజ్ ఉందన్నమాట, చాలా ఛాలెంజింగ్. అంటే అగైన్ దిస్ ఈజ్ అ డ్రైవింగ్ ఫీల్డ్. మరి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మహిళల కోసం ముందుకు రావాలి. తద్వారా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది ఉంటుందమ్మా, చిన్న వయసులో జరిగేవి జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్లో కానీ, కాలేజీకి వెళ్ళే ఏజ్లో కానీ, వర్కింగ్ స్పేస్లో కానీ, ఇది ఎవరికి చెప్పుకోలేరు. నాకు ఇలా ఇబ్బంది కలిగిందని కూడా నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది.
ఆ మెచ్యూరిటీ రావాలంటే 30-40 ఏళ్ళు రావాలి. ఈ 30-40 లోపల పిల్లలు ఉమెన్ కూడా చాలా సఫర్ అవుతారు. అది నా నాలెడ్జ్కి నేను చాలా 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 విన్నాను, చాలా చూశాను. సో ఇట్లాంటి ఒక మనకంటూ మనకి ఒక వే వేసుకోగలిగితే, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనం తెచ్చుకోగలిగితే, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గుండె ధైర్యం ఉన్న మనుషులు వెళ్ళిపోతారు, ఎలాగైనా వెళ్ళిపోతారు. సో ఎక్కడైతే ఎవరైనా ఇబ్బంది పడే పిల్లలు ఉన్నారో, ఎక్కడైనా ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. అండ్ ఇదొక సేఫ్టీ ఒకటే కాదు, నేను దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్గా కూడా చూడమని చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల వేల మందికి ఇది ఉపాధి కలిగిస్తుంది. అండ్ ఎవరి కింద పని చేయకుండా, అంటే స్వతహాగా వాళ్ళు బతకచ్చు. ఫ్రీ టైంలో రైడ్స్కి వెళ్ళి ఒక ఉమెన్ని ఇక్కడి నుంచి గమ్యస్థానం చేరిస్తే చాలు. అది 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా మనకి, అంటే డ్రైవర్కి వెళ్ళే వాళ్ళకి ఏముండదు, కస్టమర్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఏ రకమైన ఇన్సెక్యూరిటీ ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫెమీ రైట్స్ని ఇంత చక్కగా యాప్ తీసుకురావడం జరిగింది. సో దీని వెనకాల రీజన్, ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక సురక్షితమైన సేఫ్ రైట్స్ని ప్రొవైడ్ చేయడమే మా లక్ష్యం.